ప్రకాష్ అనే వ్యక్తి రూపాయలు 20,000లో కొంత భాగాన్ని 8%కి మిగిలిన భాగాన్ని 4/3%కి ఇచ్చాడు. ఇది 4/3%, ఇది 8%. ఇవ్వడం వల్ల రైట్ కొంతేమో 4/3, కొంతేమో 8 ఇవ్వడం వల్ల ఫైనల్గా అతనికి ఎంత వచ్చింది, వడ్డీ ఎంత వచ్చింది, 800. ఇది పర్సంటేజ్, ఇది కూడా పర్సంటేజ్లో ఉండాలి. 800 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100%. ఎంత అవుతుంది? 2 సున్నాలు 2 సున్నాలు, 2 4s are 8. ఇదేమో 4%, ఇదేమో 4%. రైట్, మనకు హారంలో గనక ఉంటే దాన్ని మనము హారంతో లబ్ధం చేయాలి. 3% చేస్తే 4/3 ఇంటూ 3 ఇది 4, 8 ఇంటూ 3 ఇది 24, 4 ఇంటూ 3 ఇది 12. అంటే ఇది ఎంత వచ్చింది? ఇది 12, ఇది 8, ఇది 12, ఇది 8. 12 + 8 ఎంత? 20. 20 ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. అంటే 1 part ఎంత? 1000. మనకేం కావాలి? 8 partsది కావాలి, 8,000. 8 partsది కావాలి, 8,000. ఆర్ యూ ఆల్ విత్ మీ? 8 partsది కావాలి, 8,000. ఇది కూడా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు, క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు. ఒకసారి చూద్దాం సార్. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం ఆప్షన్లు చాలా చక్కగా చూస్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది సార్. రైట్, ఇక్కడేమో 4/3% ఉంది, ఇక్కడేమో 8% ఉంది, ఇదేమో 3 మల్టిపుల్ అయి ఉండాలి ఆన్సర్. రైట్, నేను తీసుకునే అప్పు 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ ఎక్కడెక్కడ ఉంది? 12 ఉంది, 6 ఉంది. ఇది తీసేసా, ఇది తీసేసా. 4/3 ఇంటూ 12,000 అంటే ఎంత సార్? 4/3 ఇంటూ 1/100 ఇంటూ 12,000. అందరికీ అర్థమవుతుంది కదా సార్? 2 zeros 2 zeros. సో 3 1s are 340 సార్. ఇదేమో 160. మిగిలింది నేను ఇది 12,000 తీసుకున్నాను. 12,000 తీసుకుంటే మిగిలింది ఏమైంది? 8%. 8% ఆఫ్ 8,000. 8% ఆఫ్ 8,000. 8% ఆఫ్ 8,000 ఎంత? 640. ఇది 120, ఇది 640. కలిపితే మొత్తము వడ్డీ ఎంత? 800. ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఆన్సర్లో మీరు 3 మల్టిపుల్ తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇదైనా ఇది పోయింది, ఇది పోయింది. 12,000, ఇది 12,000 తీసుకుంటే 4/3 ఆఫ్ 12% ఆఫ్ 12,000. 4/3 ఇంటూ 1/100 ఇంటూ 12,000 ఇది 160 వచ్చింది. ఇది 12,000, ఇదెంత అవుతుంది? 8,000. 8,000 మీద 8% ఎంత? 640. ఇది 640, ఇది 160. మొత్తము వడ్డీ ఎంత? 800. రైట్, మీకు ఇది కంఫర్టబుల్ అనిపిస్తే చూడంగానే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి, చూడంగానే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ 6,000 కూడా ఈజీగా ఎగిరిపోతుంది. ఎందుకు సార్? ఇది 6,000 అనుకోండి కన్నా, ఇది ఏమవుతుంది? 14,000. 14,000 మీద 8% ఎంత? రైట్, 14,000 మీద 8% 1,120. క్వశ్చన్లో ఏమిచ్చాడు? 800. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనము 5 సెకండ్లలో ఆన్సర్ నుంచి సాల్వ్ చేయొచ్చు, ఆన్సర్ నుంచి సాల్వ్ చేయొచ్చు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇవన్నీ చిన్న చిన్న స్మార్ట్ అప్రోచెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. రైట్, ప్రతి క్లాసులో ప్రతి ప్రాబ్లమ్ని అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రకారము తీసుకుంటాం. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్.